అన్నాల పాడుగాను ఏందో అనుకున్నాం గాని నెరీగింత అధ్వానం అనుకోలే. ఏమైందని ఇప్పుడు గిట్ల చేసిర్రు? ఎవలేమన్నారని గీ కమానంగా చేసిర్రు? పిలిచి పిల్లనిస్తామంటే కట్నం ఇయ్యలేదని ఉరికిరట గీళ్ళసుంటోళ్ళే. ప్రతిపక్షం కాకపోయినా కూడా మాజీ ముఖ్యమంత్రిని మర్యాద ఇస్తే గా మర్యాదను కూడా కాపాడుకునేటట్టు లేరు అని మస్తుగా గరమవుతున్నారు ఏపీ పబ్లిక్ పంకపాటి ఎమ్మెల్యేల మీద. మరి గంతగానం ఎందుకు గరమవుతున్నారో పంకపాటోళ్ళు చేసిన తప్పేందో గీ ముచ్చట చూసి పురాగా తెలుసుకొని రాపోరి. రెండో రోజు అసెంబ్లీ శురువైనాక నిన్న ప్రమాణం చెయ్యని ముగ్గురు ఎమ్మెల్యేలతోటి ప్రమాణ స్వీకారం చేపించిండు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సారు. అటెన్కాల ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు సార్ను కుర్షీకాడికి దోల్కొని పోయిర్రు సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సార్ గిట్లా. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవలో ఇంకా డిసైడ్ కాలే. డిప్యూటీ స్పీకర్ ను మెల్లగా ఎన్నుకుంటారట. ఇక స్పీకర్ పదవి కోసం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ శనార్థులు చెప్పి సభను చురువు చేసిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. బాబు సారు కెంచి మొదలుపెట్టి అందరు ఎమ్మెల్యేలు మాట్లాడిర్రు స్పీకర్ సార్ గురించి. పోయిన పంకపాటి సర్కార్ లెక్క కౌరవ సభ కాకుండా గౌరవ సభ చెయ్యాలే, చర్చల కోసం తప్పితే తిట్లకు జాగే ఉండకుండా చూడాలే అని చెప్పిర్రు స్పీకర్ సారుకు. ఈళ్ళు ఆళ్ళు అని చూడకుండా నేను తక్కువ మాట్లాడి ఎమ్మెల్యేలందరికీ ఎక్కువ మైకిత్తా అని చెప్పుకొచ్చిండు స్పీకర్ సారు. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, స్పీకర్ తక్కువ మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలా. ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. స్పీకర్ను కుర్చీలో కూసుండబెట్టే నాడు సభా సాంప్రదాయాన్ని పాటియ్యలే పంకపాటి ఎమ్మెల్యేలు. స్పీకర్ను గౌరవించలే. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగనన్నకు గీంత తెలవదా? ఒక్కరోజుకే దమ్ముకొచ్చిందా అసెంబ్లీలో కూసోనికి? పులివెందులకు పోయేంత అర్జెంట్ ఏమున్నది? అధికారంలోకి అత్తేనేమో ఎగిరెగిరి పడతారు, అధికారం పోతే అసెంబ్లీ ముఖం కూడా చూడరా? అన్ని రకాలుగా మర్యాద ఇచ్చినా గింత అధ్వానంగా చేసేటోళ్ళు ఇక జనాల గురించి ఏం ఆలోచన చేస్తారు? రెండో రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టిన గీళ్ళ రేపు అధికార పక్షాన్ని ప్రశ్నించేది అని మస్తుగా గరమైర్రు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు, హోం మంత్రి అనితక్క. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. 11 మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారమో ఆల్ఫాబెట్ ప్రకారమో పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం. ఈ రోజు అటువంటి సంప్రదాయాన్ని ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఈరోజు ఒక బీసీ నాయకుడు, ఆయన రాకపోతే పోయాడు, ఆయన పులివెందులు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు. మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది. అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మనందరికీ కూడా అర్థమైంది. గది కూడా నిజమే కదా. అప్పుడు సర్కార్లున్నప్పుడు సైకిల్ పాటోళ్లను ఎట్లా పడితే అట్లా మాటలు అనిపించినా ఇప్పుడు వీళ్ళ సర్కార్ల నన్ను ఎన్ని మాటలు అంటారో, అసలు ఏం మాట్లాడాలనో, వేటి మీద ప్రశ్నలేస్తారో, ఏం సమాధానాలు ఇయ్యాలనో అని అర్థం కాక అసెంబ్లీకి రానట్టున్నాడు జగనన్న. జగనన్న తరీక చూస్తేనైతే గీ 5 ఏళ్లు అసెంబ్లీకి దూరంగానే ఉండేటట్టున్నాడు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. ఇక ఏపీ అసెంబ్లీ రెండో రోజు మొదలు కాక మునిపే పంకపాటికి షాకుల మీద షాకులు దాకిన ఇయ్యాల. ఏకంగా పార్టీ ఆఫీస్నే కూల్చేసిర్రు అధికారులు. కచ్చ సాధింపే అని పంకపాటోళ్ళు, కచ్చ సాధింపంటే ప్రజాధనంతో కట్టిన బిల్డింగును కూల్చుడు అని కూటమి లీడర్లు. ఇట్లా మస్తుగా వాగ్వాదాలు అవుతున్నాయి. ఇక మరి ఈ కూల్చివేతల ముచ్చటేందో కూడా పురా గర్చుకొని రాపోరోపారి. తాడేపల్లిలో అక్రమంగా కట్టిర్రని పంకపాటి ఆఫీస్ను జేసీబీతోని కూల్చేసిర్రు సిఆర్డీఏ అధికారులు. పొద్దుగాల ఎగిలివారంగానే మొదలుపెట్టిర్రు కూల్చే పనులు. పంకపాటి లీడర్లు, కార్యకర్తలు ఎవ్వరు రాకుండా బందోబస్తు పెట్టి మరీ కూల్చేసిర్రు. ఇక అట్లనే విశాఖపట్నం ఎండాడలున్న పంకపాటి ఆఫీస్ కు కూడా నోటీసులు ఇచ్చిర్రు జీవీఎంసీ ఆఫీసర్లు. పర్మిషన్ లేకుండానే గిదాన్ని కట్టిర్రు అని నోటీసులు ఇచ్చిరట అధికారులు. మరి దీన్ని కూడా కూల్చేస్తారో ఏందో గాని తాడేపల్లిలో కడుతున్న ఆఫీస్ ను కూల్చుడు మీద మస్తుగానే గరమైతున్నారు పంకపాటి లీడర్లు. గిసుంటి బెదిరింపులకు భయపడం, ఎన్కకు తగ్గం అని పోస్టు పెట్టిండు జగనన్న.
గిదే ముచ్చట అసెంబ్లీకి వచ్చి కూడా మాట్లాడచ్చు. గది తెలుసా మీకు? గాడెక్కడనో పోయి పోస్ట్ పెట్టుడైందే జగనన్న. అయినా నువ్వు నేర్పిన విద్యనే గదా నీరజాక్ష. నీకోసం నువ్వు కట్టుకుంటున్న నీ పార్టీ బిల్డింగ్ ను కూలిస్తేనే నీ గంత బాధ అయితే, మరి పబ్లిక్ పైసలతోటి పబ్లిక్ కోసం కట్టిన ప్రజావేదికను కూల్చినప్పుడు మాకెంత బాధ కావాలే? నీదైతే సోమవారం, మందిదైతే మంగళవారమా అని మస్తుగానే గరమైతున్నారు సైకిల్ పార్టీ లీడర్లు. కక్ష సాధింపులేముండై అని చెప్పిన కొన్నొద్దులకే పంకపార్టీ మీద జేసీబీలు ప్రొక్లైనర్లతోని యుద్ధం ప్రకటించిండు కదా బాబు సారు. పువ్వు పార్టీతోటి పొత్తు పెట్టుకొని మొత్తం మాల లెక్కనే ఆలోచన చేస్తున్నట్టున్నాడు కదా. గాడ ఉత్తరప్రదేశ్ లో యోగి సార్ కదా అవినీతి చేసేటోళ్ల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపినట్టు గీడ ఏపీల బుల్డోజర్ జేసీబీలు అనే ఆయుధాలనే వాడుతున్నాడు బాబు సారు. ఇక మరి ముంగట ఇంకెన్ని బుల్డోజర్లు పోతాయో పంకపార్టీ మీదకి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. రేవంత్ అన్న ఎవలు? తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ చెయ్యి పార్టీ పెబ్బే అని ఎవరైనా చెప్తారు. అట్లనే ఏపీ సీఎం బాబు సారు శిష్యుడు అని కూడా చెప్తారు. శిష్యుడు అని అంటే రేవంత్ అన్న కోపం వస్తుంది, సహచరుడు అంటే కొలిగ్ గంతే అంటాడు. గది వేరే ముచ్చట గాని ఇప్పుడు మల్లోగా మల్క బాబు సార్ మీద రేవంత్ అన్న మాట్లాడిన మాటలైతే మస్తుగా వైరల్ అవుతున్నాయి. మరేం మాట్లాడిండో చూద్దాం పాండ్రి. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. బాబు సార్ తోటి పోటీపడి పనిచేసే ఛాన్స్ వచ్చిందని సంబరపడుతున్నాడు రేవంత్ అన్న. అట్లనే ఇన్నొద్దులు 12 గంటలు పనిచేస్తే సరిపోద్ది అనుకున్నా. కానీ పక్క రాష్ట్రంలో బాబు సారు రోజుకు 18 గంటలు పనిచేసినట్టే గీడ రేవంత్ అన్న కూడా 18 గంటలు పనిచేస్తాడట. మంచి టాలెంట్ ఉన్న ఆటగాంతోటి పోటీ పడితేనే మన టాలెంట్ ఏందో బయటపడుతుంది అని అంటున్నాడంటే ఇన్నొద్దులు ఏపీ సీఎం ఉన్న జగనన్నకు టాలెంట్, నాలెడ్జి లేదని రేవంత్ అన్న ఉద్దేశం అయ్యింది. ఇప్పుడు బాబు సార్ వచ్చినాకనే ఆటగాడు, నైపుణ్యం అనే మాటలు ఎందుకు వచ్చినాయి? బాలకృష్ణ సారోళ్ళ బసవతారకం దవాఖాన 25 ఏళ్ళ పండుగకు పోయిండు కదా, గాయంత బాబు సార్ గురించి మంచిగా చెప్పడా అని అనుకుందాం అనుకుంటే గా మాటలు గట్ల చెప్పినట్టు లేవు. గప్పట్ల తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సారు, ఏపీ పాత సీఎం జగనన్న దోస్తులుగా ఉండేది. నడిమిట్ల పరిచయం అయిన గవాల నడవనే గంత దోస్తానం ఉంటే వెనకటి నుంచి బంధం ఉన్నా మేమెంత దోస్తానతోటి ఉండాలి అన్నట్టే ఉన్నాయి మాటలు. అట్టనే గురువు మీద లోపటున్న పాయరం బయటికి తన్నుకొచ్చినట్టున్నది. ఇక చూద్దాం మరి 2 తెలుగు రాష్ట్రాలను ఇద్దరు గురు శిష్యులు ఎట్లా డెవలప్ చేస్తారో, నీళ్ల పంచాది, ఆస్తి పంచాదులను ఎట్లా దింపుతారో. ఆ పబ్లిక్ ఇక బ్రేక్ అయిపోయినాక మా రాముల తాత అత్తడని మీరు అందరు ఎదురు చూస్తున్నారు కదా. ఇక నేను కూడా ఏ ముచ్చట పట్టుకత్తడా అని చూస్తున్నా. మరి ముసలో నడుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పెద్ద మనిషి పొద్దున్న నుంచి నీకోసం ఎంట్లాడుతున్నా కాదు. అబ్బా కొడుక, ఇంక దొరకద్దని పొద్దుడు కాంచెలు తప్పించుకొని తిరుగుతాను, ఆయన కూడా దొరకబట్టిండుగా. ఏంది రఫీలా? అగో గా అన్నకు భయపడి ఎందుకు తప్పించుక తిరుగుతున్నావే? ఎందుకు? మీ ఇద్దరు నడుమ ఏం జరిగింది అసలు? నడు, కూర్చున్నా నడు. ఏడికి రా పాప అని పొద్దుటి సంది న్యాయం పడతాను. అరే బుత్తంతా ముచ్చటకే మొత్తం 3 మూరేళ్ళు ఎత్తెగురుతాను వేదరా. అసలు కార్యం కానీ రాదు, ఆగుతానే లేవు. మాట అంటే తప్పటోళ్ళం కాదు, మాట అన్నామంటే చేసే నడు. ఇంత కుగ్గి అసలు కార్యమేంది? వాళ్ళు మాట తప్పకుండా చేస్తున్న పనేదే తాత? సిగ్గుశరం ఉన్న మనిషి అయితే మాట మీద నిలబడాలి. కింద పైన తెల్లబడే ఛాలెంజ్ చేసినప్పుడు మాట మీద నిలబడవు. పర్వీన్ గా సిగ్గు గిగ్గని మాట్లాడకు, మరి మర్యాదగా మాట్లాడు. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను మాట ఇచ్చిన, మీ వాడు కూడా మాట ఇచ్చింది. ఆ పని పురాగా చేయనియరా? బాగా నిలుగుతావేంద్రా? అయిపోతున్నా ఇంకా నడు. ఓ తలకెత్తిక ముసలోడా, ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్తావా? లేకుంటే నేను వేరే వార్త ఏమన్నా చెప్పుకోనా? నాకెంబడి కుక్క పడ్డట్టు ఇది ఏమైనా న్యాయంబడి పడతా అంటది దీన్ని వచ్చా మనుగోట. అరే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆగస్టు 15వ తారీఖు లోపట రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పింది కదా. అయితే నేనన్నగా అవన్నీ వచ్చి జూట మాటలు, అన్నమాట ప్రకారం ఆగస్టు లోపట అసలుకే చెయ్యడు అని ఛాలెంజ్ చేసిన ఇక వీంతో. అయితే ఇప్పుడు వాడు నన్ను రాజీనామా చేయని పడతాండి అంచను. అగో నీకేం పదవి ఉన్నదని రాజీనామా చేస్తా అన్నవే మరి? అరే
నేను మన ఊళ్ళో కారు పార్టీ అధ్యక్షుని కాదు అని అందుకే ఆ పదవికి రాజీనామా చేయాలంటే అంటున్నావు వీడు. సవాల్ చేసినప్పుడు మరి రాయనామా చేయవా మరి? అరే నువ్వు అన్నట్టే నేను రాజీనామా చేస్తారా? కానీ మరి రేవంత్ రెడ్డి సార్ అన్నట్టే అందరు రైతులకు రుణమాఫీ చేస్తాడా అది అడగావా నువ్వు? ఏ రైతులకు రుణమాఫీ చెప్తున్నామా నువ్వు చెప్పరాదు? అరే డిసెంబర్ 12వ తారీఖు 2018 నుంచి డిసెంబర్ 9వ తారీఖు 2023వ తారీఖు నడవ ఎత్తుకున్న రైతులకే రుణమాఫీ చేస్తాడట మీ రేవంత్ రెడ్డి సార్. మరి అది వరకు ఎత్తుకున్న వాళ్ళు ఏ చెర్ర దునకాలే? ఆ రైతుల రుణమాఫీ ఎవరు చేయాలి అది చెప్పరాదు నువ్వు? అవును, మా తాత చెప్పింది కూడా కరెక్టేగా. అదే అన్న రేవంత్ రెడ్డి సార్ అన్నట్టు సారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి వరకు ఉన్న అందరు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి కాదే? అప్పటి వరకు వీళ్ళ కేసీఆర్ సార్ రుణమాఫీ చేసే మళ్ళీ ఇప్పుడు మేము చేస్తాం మళ్ళా? అగ్గో గదంతా నాకు తెలియదు. మీ రేవంత్ రెడ్డి సారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి వరకు బ్యాంకులలో ఏ రైతులకైతే రుణం ఉన్నదో వాళ్ళందరికీ రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పిండు. అట్లా చేస్తా నేను రాజీనామా చేస్తా, లేకుండా చేయను. నీ సార్ కరెక్ట్ ఉండద్దా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చేసి లేని లిటికేషన్ నువ్వు ఊళ్ళకెత్తరా? ఏం లిటికేషన్లు పెట్టిండ్రా నేను? 2 లక్షల రూపాయలు రుణమాఫీ మీ సార్ చేస్తా అన్నాడు. ఆయన మాట నిలబడకుంటే నేను ఎందుకు నిలబడతారా? అందరు రైతులకు చేయాలి రుణమాఫీ అంతే. ఏ మాట చెప్పిండు? ఆగస్టు 15 చేస్తాను చేస్తాడు అంతే. చేయకపోతే మరి చేయంగా వెళ్ళొద్దు అంటారు. అందరు రైతులకు చేయమనిపో. చేయకపోతే ఊకుంటా? చేస్తాం, బరాబర్ చేస్తాం. అరే చేయంగా వెళ్ళొద్దు అంటారు. నువ్వు బాగా మాట. ఆయన సర్కార్ను నడిపేటోళ్ళు సవాల లిటికేషన్లు చూస్తారు. ఇవన్నీ నీకు అవసరమా నీ తాత? అరే అది కాదు పిల్ల, 2018వ సంవత్సరం వరకే బ్యాంకులలో అప్పున్నోళ్లకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు అన్నాడు. అట్లనే కేసీఆర్ సార్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేశా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ సార్ వచ్చి 18 నుంచి 23 వరకే ఉన్న రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అంటే మరి అది వరకు బ్యాంకులలో రుణం మిగిలిన రైతుల పరిస్థితి ఏంది? అవి ఎవరు మాఫీ చేయాలి? ఈ నడవ ఎంతమంది రైతులు ఎత్తుకున్నారని మాఫీ చేస్తా అంటాడు అది చెప్పు. ఏంది అంటే సర్కారు వాళ్ళు పెట్టే కొన్ని రూల్స్ గట్లనే ఉంటాయి మరి. ఓ గాదే తల్లి, అదేంది ఐచో వైచో వచ్చే రైతులకు కూడా రుణమాఫీ ఉండదని అంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. అతనే 4 టైర్ల వాహనాలు ఉండే రైతులకు కూడా రుణమాఫీ కత్తిరింగే అని చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమో ఏందో తెలియదు. కానీ ఏంది ఈ రూల్స్ ఏంది, ఈ గీల్స్ ఏంది? ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నమాట ప్రకారం ఆగస్టు 15 లోపు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేసుడైతే సంతోషమైన ముచ్చట్నే. రుణమాఫీ అయిన రైతులకు సంతోషమే గాని అంతకు మొదలు ఎత్తుకున్న నా రుణం ఇక సున్నరగాయ అన్నట్టేనా? ఏందో ఏమో. సరే మరి రుణమాఫీ మంచిగానే అవుతుంది కానీ మరి రైతు బంధు ముచ్చట ఎన్నడు ముందర పడుతుందో ఏం కథను. సర్కారు ఇస్తాన ముచ్చట ఏదో చక్కగా ఇక ఈ లేని పంచాయతీలు ఎందుకు పెట్టి అలా జనాల నడువ చూసినారులా. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపట్నే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకే విడతల చేయబోతున్నామని చెప్పిండు కదా సీఎం రేవంత్ అన్న. కానీ 2018 లోపట అప్పుల తీసుకున్నోళ్ళ పరిస్థితే ఎటూ కాకుండా అవుతున్నది అని బాధపడుతున్నారు కొందరు రైతులు. చూడాలి మరి సర్కారోళ్ళు పెట్టిన రుణమాఫీ కండిషన్లతోని ముంగట ఇంకెన్ని పంచాదులు అవుతాయో. ఇక ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన్నుల్లా. ఇక ఇవుల్లా ఇవాళ కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లా మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటికేం జోల్లో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం ఉంటాం మళ్ళా. సరే టాటా నమస్తే.